యస్టర్‌డే‌తో 1 వీక్ కంప్లీట్ అయ్యాక వెయిట్ ఎంత చేంజ్ అయిందో తెలుసా? అది తెలియాలంటే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఈరోజైతే డే 8 కాబట్టి నా సింపుల్ మార్నింగ్ రొటీన్ అయిన అజ్వైన్ వాటర్‌తో అయితే డే అనేది స్టార్ట్ చేశాను. తర్వాత ఓవర్‌నైట్ సోక్ చేసిన 10 ఆల్మండ్స్ అనేవి తీసుకున్నాననమాట. స్మాల్ హ్యాబిట్ బట్ బిగ్ ఇంపాక్ట్ కదా! మనందరికీ తెలిసిన విషయం అదే. తర్వాత ఎంప్టీ స్టమక్‌తోనే మన వెయిట్ అనేది చెక్ చేసుకోవాలి కాబట్టి వెయిట్ అనేది చెక్ చేసుకున్నాను. ఎంతొచ్చిందో వీడియో ఎండ్‌లో చూపిస్తాను. వెయిట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత నేను టెర్రస్‌లో వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాననమాట. సో రిమెంబర్ ఫ్యాట్ లాస్ అంటే డైటింగ్ ఒక్కటే కాదు, మూవ్‌మెంట్ ప్లస్ వర్కౌట్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. బ్రేక్‌ఫాస్ట్‌కి నేను టొమాటో వేసుకొని రవ్వ ఉప్మా అయితే చేసుకున్నాను. సింపుల్, ఫిల్లింగ్ అండ్ సాటిస్ఫైయింగ్. లంచ్‌కి అయితే సింపుల్‌గా హోమ్ ఫుడ్డే. 100 గ్రామ్స్ ఆఫ్ రైస్, అనపకాయ కర్రీ, అలాగే కొంచెం పెరుగు వేసుకున్నా. సో డిన్నర్‌కి అయితే లైట్‌గా అన్ని వెజిటబుల్స్ వేసుకొని కరివేపాకు పొడి ఉంటుంది కదా! దాంతో కొంచెం ఫ్రైడ్ రైస్‌లా చేసుకున్నాననమాట విత్ లెస్ అమౌంట్ ఆఫ్ ఆయిల్. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అయితే ఒక చిన్న వర్క్ ఉంటే బయటకైతే వెళ్ళాను. తర్వాత మనం నిన్న అప్లోడ్ చేసాం కదా! డే 7 ఫ్యాట్ లాస్ జర్నీలో మనం రాగి స్మూదీ కోసం చెప్పాము. సో ఆ రెసిపీ కావాలని చెప్పి మంచిగా రెస్పాన్స్ వచ్చింది. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజే అప్లోడ్ చేసేస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్‌లో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇది నా రియలిస్టిక్ డే 8 ఆఫ్ ఫ్యాట్ లాస్ జర్నీ అనమాట. నో స్టార్వింగ్, నో షార్ట్ కట్స్, జస్ట్ డైలీ డిసిప్లిన్. ఫాలో అలాంగ్ ఇఫ్ యూర్ ఆన్ ద సేమ్ జర్నీ. సో ఇంకా ఏంటి వెయిట్ చెప్పలేదు అనుకుంటున్నారా? సో నేనైతే మర్చిపోలేదు. వెయిట్ వచ్చేసి స్కేల్‌లో 68.75 అయితే చూపించిందనమాట. సో స్లో ప్రోగ్రెస్ అయినా పర్వాలేదు గానీ కన్సిస్టెన్సీ ఉంటే రిజల్ట్ తప్పకుండా వస్తుంది. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు.